నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని వేనవంక ఎస్ఐ తోట తిరుపతి అన్నారు. వేనవంక మండల కేంద్రానికి సంబంధించిన విద్యార్థులు, యువకులు, మేధావులకు, రైతులకు వేనవంక ఎస్ఐ తోట తిరుపతి నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందస్తుగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర సందర్భంగా పట్టణంలో ఎలాంటి ఈవెంట్స్ ఏర్పాటు చేయడం కానీ, గుంపులుగా ఉండి వేడుకలు నిర్వహించడం కానీ చేయకూడదన్నారు. రాత్రి వేళలా ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ మిగతా ప్రజలకు ఇబ్బందికరంగా ప్రవర్తించినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. నూతన సంవత్సరాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో సంతోషకరమైన వాతావరణంలో జరుపుకోవాలన్నారు. నూతన సంవత్సరాన్ని వేడుకల్ని జరుపుకునే ఉద్దేశంలో భాగంగా చాలామంది కూడా ఈ యొక్క ట్రాఫిక్కి అంతరాయం కలిగించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం, అదేవిధంగా రోడ్లపైన కేకులు కట్ చేస్తూ ఇతరులందరికీ కూడా ఇబ్బందులు కలగజేస్తుంటారు. కాబట్టి ఎవరు కూడా ఈ విధంగా అవ్వద్దు. ఎవరైతే ఈ యొక్క నిబంధనలను ఉల్లంఘించి రోడ్లపైన ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేసినట్లయితే వారిపైన కఠినంగా చర్య తీసుకోబడుతుంది. చాలామంది కూడా పిల్లలకి, మైనర్స్కి బైకులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా వారి యొక్క పిల్లల్ని బైక్స్ ఇచ్చి రోడ్డు పైన పోయినట్టయితే ఎవరైతే మైనర్స్ దొరుకుతారో వాళ్ళ ఓనర్షిప్ పైన కేసు చేయడం జరుగుతుంది. కావున ఎవరు కూడా పిల్లలకి ఏ విధంగా ఈరోజు వాళ్ళ యొక్క వాహనాలు కానీ, అదేవిధంగా తాగి మందు డ్రింక్ చేసి ఎవరు కూడా రోడ్డు మీదకి వెళ్ళకుండా చూసుకోగలరు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి ఈ యొక్క నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పి వేనవంక పోలీస్ తరఫున కోరుకుంటూ, ఈ విధంగా ఎవరు కూడా ఇలాంటి శాంతి భద్రతకు భంగం కలిగించే విధంగా వ్యవహరించకూడదని తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా యొక్క సిపిఆర్ యొక్క ఆదేశాల మేరకు గత 2 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా రోడ్డు పైన ఉంటూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుకుంటూ కఠినంగా వ్యవహరిస్తున్నాం. కాబట్టి ఈరోజు కూడా అదేవిధంగా మా పోలీస్ బృందాలన్నీ కూడా 2-3 పార్టీగా చేసుకొని రోడ్డు పైన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరు దొరికినా కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో దొరికిన వాళ్ళందరిపైన కూడా కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా తాగి రోడ్డు పైన వచ్చి వాహనాలు నడపడం చేయకూడదని చెప్పి మా వేనవంక పోలీస్ తరఫున కోరుకోవడం జరుగుతుంది. మరొకసారి మన మండల ప్రజలందరూ కూడా వారి యొక్క కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటూ శాంతియుతంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం.